హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో గోధుమ పిండితో చాలా సింపుల్ గా బిస్కెట్స్ ని ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ బిస్కెట్స్ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా తినొచ్చు. ఒకసారి ఈ బిస్కెట్స్ చేసి స్టోర్ చేసుకుంటే 10 days వరకు కూడా ఫ్రెష్ గా ఉంటాయి. మరి ఈ హెల్దీ బిస్కెట్స్ ని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. గోధుమ పిండిని కొలవడానికి ఏదైనా సరే, పాత్ర అయినా సరే లేదంటే గ్లాస్ అయినా సరే తీసుకొని కంపల్సరిగా కొలవాలి. ఎందుకంటే దాన్ని బట్టి మనం షుగర్ వేస్తాం కాబట్టి ఇలా కొలిసి మంచిగా జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు వరకు షుగర్ తీసుకొని డైరెక్ట్గా వేయకుండా ఇట్లా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసి ముందుగా జల్లెడ పట్టేసి రెడీ ఉంచిన గోధుమ పిండిలోకి ఈ షుగర్ పౌడర్ని వేసేయాలి. షుగర్ని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కాకపోతే కరగడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇట్లా మిక్సీ పట్టి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వంట సోడా లేదంటే బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ వేసుకోండి. అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసి ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టు కలపాలి. నెయ్యి కానీ వాటర్ కానీ ఏది వేయకముందు ఇలా పొడిపిండిని కలపడం వల్ల షుగర్ కానీ వంట సోడా కానీ అన్నీ మంచిగా కలుస్తాయి కాబట్టి ఇలా ఒకసారి మంచిగా కలిపేసి రెడీ ఉంచుకోవాలి. ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు నెయ్యిని వేడి చేసి ఇలా వేసేసుకోవాలి గోధుమ పిండిలోకి. ఒకవేళ నెయ్యి లేకపోతే కనుక నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా నెయ్యి కలిసేటట్టు మంచిగా కలపాలి. నెయ్యి కలిపిన తర్వాత పిండిని ఇలా ముద్దలాగా చేసినప్పుడు ఇలా ఉండకట్టినట్టుగా వస్తే కరెక్ట్గా పిండి సాఫ్ట్గా వస్తుంది. తర్వాత దీంట్లోకి ఒకేసారి బాగా నీళ్ళు పోయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలపాలి. ఈ పిండిని చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం గట్టిగానే కలపాలి. అయితే వాటర్ మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో షుగర్ వేసాం కాబట్టి కొంచెం నీళ్ళు వేసినా కూడా పలచగా అవుతుంది కాబట్టి చాలా గట్టిగా కలపాలి పిండిని. చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఉండేటట్టు కలపండి. తర్వాత ఈ పిండి పైన ఏదైనా క్లాత్ కానీ లేదంటే ఇట్లా బౌల్ కానీ బొర్లించేసి అరగంట సేపు వరకు పక్కన ఉంచాలి. అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పిండిని తీసుకొని మంచిగా కలపాలి. ఇప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తుంది పిండిని, ఒకవేళ ఇంకా గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు చల్లి కొంచెం పలచగా చేయండి. ఇప్పుడు ఈ పిండి మొత్తం ఒకేసారి తీసుకోకుండా సగం పిండి తీసుకొని ఇట్లా బాగా కలిపేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత వీటిని చపాతీలాగా చేయాలి కాబట్టి చపాతీ పీట కానీ లేదంటే ఇట్లా ఏదైనా షీట్ పైన కానీ నెయ్యి వేసి ఇదంతా కూడా మంచిగా ఇట్లా అప్లై చేయాలి, ఎందుకంటే అంటుకోకుండా ఉండడానికని. అలాగే చపాతీ కోల కూడా ఇట్లా కొంచెం నూనె రాసి రెడీగా ఉంచుకోవాలి. తర్వాత కొంచెం పిండి తీసుకొని దీనిపైన ఇట్లా చపాతీ లాగా చేయాలి. అయితే చపాతీ అంత పల్చగా మాత్రం చేయొద్దు, కొంచెం మందంగానే చేయాలి. మామూలుగా బిస్కెట్స్ కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి బిస్కెట్స్ ఉండేలాగా చేయాలి. ఈ పిండిని ఇలా చేస్తున్నప్పుడు కొంచెం పగిలినట్టుగా వస్తుంది, పగిలినట్టుగా వస్తేనే బిస్కెట్స్ లాగా మంచిగా పొంగుతాయి కాబట్టి కంపల్సరిగా వస్తాయి. తర్వాత దీనిపైన ఏదైనా స్టీల్ బాక్స్ మూత కానీ లేదంటే ఏదైనా డబ్బా మూత కానీ తీసుకొని ఇట్లా రౌండ్ షేప్లో చేసేయాలి. ఇలా రౌండ్ షేప్లో ఉన్నంత వరకు తీసేసి మిగిలిన ఎక్స్ట్రా పిండి అంతా కూడా తీసేయాలి. తర్వాత మళ్ళీ వీటిని కూడా సేమ్ ఇలాగే బిస్కెట్స్ లాగా చేసుకోవాలి. చూడండి ఇంతవరకు అయితే మందంగా ఉండాలి, అంటే మరీ పల్చగా కాకుండా మరీ సన్నం కాకుండా ఇంతవరకు ఉంటే బిస్కెట్స్ మంచిగా పొంగుతాయి. ఇలా మిగిలిన పిండిని మళ్ళీ చేసుకుంటూ ఫైనల్గా ఇలాగైతే బిస్కెట్స్ చేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి నువ్వులను ఇలా తడిపి రెడీ ఉంచుకోవాలి, ఎందుకంటే బిస్కెట్స్ దీంట్లో అద్దుతాం కాబట్టి నువ్వులు మంచిగా పట్టాలి అంటే కంపల్సరిగా ఇలా తడిపి ఉంచుకోవాలి. తర్వాత ఒక్కొక్క బిస్కెట్స్ని తీసి దీనిపైన ఇలా అనుకుంటూ దీనికి నువ్వులు అంటేటట్టుగా ఇట్లా అన్న తర్వాత వీటిని మళ్ళీ పక్కన పెట్టేయాలి. నువ్వుల పైన బిస్కెట్స్ పెట్టి లైట్గా ప్రెస్ చేయండి, లేదంటే నువ్వులు ఊడిపోతాయి కాబట్టి ఇట్లా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఒకటొక్కటి పైన పెట్టేయాలి. అయితే ఈ బిస్కెట్స్ మాత్రం ఒకదానిపైన ఒకటి పెట్టకండి, అంటుకుంటాయి కాబట్టి ఒకదానికొకటి అంటుకోకుండా పెట్టేయాలి ప్లేట్లోకి. చూడండి ఇలా చేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడి చేయాలి ముందుగా. తర్వాత స్టవ్ని సిమ్లోకి మార్చుకొని ఇప్పుడు ఒక్కొక్క బిస్కెట్స్ని ఇలా వేసేయాలి. ఇలా వేస్తున్నప్పుడు మాత్రం స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. అలాగే ఆయిల్కి ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు బిస్కెట్స్ వేసేయాలి. తర్వాత ఒక్కొక్కటి ఇలా పైకి పొంగేంత వరకు కూడా స్టవ్ని సిమ్లోనే ఉంచి ఇప్పుడు స్టవ్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. చూడండి ఇక్కడ చూపించినట్టుగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఏదైనా
ప్లేట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. అయితే నూనె ఉడకడం ఆగిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే బిస్కెట్స్ తీయాలి. ముందుగా బిస్కెట్స్ తీస్తే గనుక లోపల మెత్తగా ఉంటాయి. తర్వాత కూడా మళ్ళీ మెత్తగానే ఉంటాయి బిస్కెట్స్. కొంచెం క్రంచీ లాగా ఉండాలంటే మాత్రం ఇలా నూనె పూర్తిగా ఉడకడం ఆగిపోయిన తర్వాతనే తీసేయాలి. ఇలా ఒక్కటొక్కటి తీసిన తర్వాత మళ్ళీ ఆయిల్‌ని స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచేసి బాగా వేడి చేసిన తర్వాత సిమ్‌లోకి మార్చుకొని మళ్ళీ ఒక్కొక్క బిస్కెట్ వేసుకోవాలి. కొంచెం పైకి పొంగినట్టుగా వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకొని అప్పుడు అటు ఇటు బిస్కెట్స్ తింపుతూ 2 సైడ్‌లా కూడా మంచిగా కాలేటట్టు వేయించుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగిలిన పిండంతా కూడా చేసేసుకోవాలి. ఈ బిస్కెట్స్‌ని పూర్తిగా చేసిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఏదైనా స్టీల్ బాక్స్‌లో గానీ లేదంటే ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా 10-15 డేస్ వరకైతే ఇలాగే క్రంచీగా ఉంటాయి. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి కూడా. ఇంట్లోనే ఇలా బిస్కెట్స్ చేసుకోవడం చాలా సింపుల్‌గా ఉంది కదా! మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా మరి మీ ఇంట్లో ఇలాంటి బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీకెలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్‌లో మీ ఫీడ్‌బ్యాక్‌ని అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పైనున్న గంట సింబల్ కూడా టచ్ చేయండి. ఫైనల్‌గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థాంక్ యూ.